అంటూ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహిళలంటే అబల కాదు సబల అని నిరూపించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం నాడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో మహబూబ్ నగర్ ఫస్ట్లో కంప్యూటర్, టైలరింగ్ మరియు బ్యూటీషియన్ కోర్సులకు 240 మంది విద్యార్థులతో శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్న సందర్భంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యేను అభినందించారు. అనంతరం చిన్నారెడ్డి మాట్లాడారు. అంతకుముందు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. సెట్విన్ సంస్థ సహకారంతో ఈరోజు 3 ట్రేడ్లలో మొత్తం 240 మందికి 3 నెలల పాటు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతుందని, రాబోయే 10 సంవత్సరాల కాలంలో 20,000 మందికి నైపుణ్య శిక్షణ అందించే విధంగా ప్రణాళికలు తయారు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనితా మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, బుద్దారం సుధాకర్ రెడ్డి, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పెద్దలు చిన్నారెడ్డి గారు అంతా వచ్చారు. ఈరోజు మన ట్రైనింగ్ సెంటర్లో ఎంతో సంతోషకరమైన రోజు. మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి ఒక ఆలోచనకు శ్రీకారం చుడుతున్నాము. మొదటి బ్యాచ్ ఈరోజు 240 మంది మహిళలు కంప్యూటర్ కోర్సు, స్టిచ్చింగ్ కోర్సు, బ్యూటీషియన్ కోర్సుకి సెట్విన్ తరఫున ఇచ్చే 3 months కోర్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఈరోజు రావడం, పెద్దలు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారు కూడా ఈరోజు వచ్చి ఈ క్లాస్ రూమ్స్ ఈ కోర్సును ఇనాగ్రేట్ చేయడం చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం కావచ్చు, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కావచ్చు, విద్యార్థి కావచ్చు, యువకులు కావచ్చు, ఏదో ఒక స్కిల్స్లో నిష్ణాతులై ఉండాలి. ఎంప్లాయబిలిటీ ఫ్యాక్టర్లో వాళ్ళకి ఏదో ఒక స్కిల్ వచ్చి ఉండాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న నైపుణ్యం వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక గొప్ప ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున చేపడుతున్నాం. అట్లనే మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఇక్కడ చదువుకునే వెసులుబాటు లేక డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు, లేదు జీవితంలో ఏదో సాధించాలని చెప్పి తపన ఉన్న వాళ్ళు, మా కాళ్ళ మీద మేము నిలబడి నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఆలోచన సంకల్పం ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటికి చేర్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులో వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ కళలను నిజం చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా కూడా రేపు మహిళా సంఘాల ద్వారా, బ్యాంకుల ద్వారా వాళ్లకు రేపు అవకాశం కల్పించి బ్యాంకు లోన్లు ఇప్పించే కార్యక్రమం, యూనిట్స్ తెచ్చుకునే కార్యక్రమం కూడా ప్రభుత్వం తరఫున, మా తరఫున వాళ్ళకు అండగా ఉండి చేపిస్తాం. ఇది ఒక తొలి అడుగు మాత్రమే. ఖచ్చితంగా ఈ ఎవ్రీ 3 months 4 months ఒక కోర్సు కంప్లీట్ చేస్తాం. అట్లా రాబోయే 10 సంవత్సరాల్లో 20,000 మంది యువతీ యువకులకు ఏదైనా ఒక స్కిల్లో మనం ట్రైనింగ్ ఇవ్వాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. దీన్ని ఆశీర్వదించడానికి పెద్దలు ఈరోజు చిన్నారెడ్డి గారు కూడా వచ్చిండ్రు. రేపు ప్రభుత్వం తరఫున ఇంకేమైనా సహాయ సహకారాలు అవసరం అనుకుంటే వారు కూడా ముందుండి ఆ కార్యక్రమానికి సారథ్యం వహిస్తారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము మహబూబ్ నగర్లోనే కాకుండా మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వీలున్నన్ని ఎక్కువ సెంటర్స్లో ఇటువంటి ట్రైనింగ్ ఇస్తే మొత్తం తెలంగాణ అంతా కూడా ఒక స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా తయారవుతుంది. దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రేపు రాబోయే రోజుల్లో ఏదైతే లిబరలైజేషన్ ఎకానమీ ఉందో ఇక్కడి నుంచే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.
రేపు స్టిచ్చింగ్ కావచ్చు, మిగతా ఎన్నో కోర్సులలో నిష్ణాతులు అయితే బయట నుంచి కూడా మనం ఆర్డర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న మన వాళ్ళకి ఉపాధి కల్పించే వెసులుబాటు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి ఆలోచన చేసి పెద్దలతో మాట్లాడి ఈ చిన్న ప్రయోగాన్ని, ఒక చిన్న వ్యవస్థను ఈరోజు మనం మొదలు పెట్టుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్య అతిథులుగా ఈరోజు చిన్నారెడ్డి గారు వచ్చి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరిగింది.